2015లో రిలీజ్ అయిన ద మ్యాన్ ఇన్ ద హై క్యాజిల్ అనే అమెరికన్ టెలివిజన్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్ స్టోరీ మొత్తం 1962 టైమ్ లైన్ లోనే ఒక ప్యారల్ యూనివర్స్ లో జరుగుతుంది. ఈ సిరీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు కనుక ఈ సిరీస్ ని చూడాలని అనుకుంటే ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం రండి. 1962 టైంలో మన యూనివర్స్ లాగా ఉండే ఇంకో యూనివర్స్ లో నాజీ జర్మన్స్ అండ్ ఇంపీరియల్ జపాన్ యొక్క ఫోర్సెస్ రెండో ప్రపంచ యుద్ధంలో గెలుస్తాయి. అలాగే ఈ రెండు ఫోర్సెస్ ప్రపంచం మొత్తాన్ని కూడా పరిపాలిస్తూ ఉంటాయి. ఈ యూనివర్స్ లో యుఎస్ఏ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఫ్రాంక్లిన్ ని యుద్ధం మధ్యలోనే హత్య చేసి చంపేస్తారు. దాంతో ఈ యూనివర్స్ లో హిరోషిమా అండ్ నాగసాకిల పైన యాటం బాంబ్ అటాక్స్ అనేవి జరగవు. దీనికి బదులుగా జర్మన్ యుఎస్ లో ఉన్న వాషింగ్టన్ డీసీ పైన యాటం బాంబ్స్ ని వేస్తారు. అలాగే వీళ్ళు యుఎస్ఏ మిత్ర దేశాలన్నింటినీ కూడా బలహీనపరుస్తారు. ఈ యూనివర్స్ లో జర్మన్స్ యూరోప్ అండ్ ఆఫ్రికా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పరిపాలిస్తూ ఉంటారు. ఇక జపాన్ సామ్రాజ్యం ఏమో ఆసియా మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. బట్ అమెరికాని మాత్రం రెండు భాగాలుగా డివైడ్ చేస్తారు. అందులో వెస్టర్న్ నార్త్ అమెరికాని జపాన్ రూల్ చేస్తుంది. ఇక ఈస్టర్న్ నార్త్ అమెరికానేమో నాజీస్ కంట్రోల్లోనే ఉంటుంది. ఈ రెండు సామ్రాజ్యాలు కూడా అమెరికాని బేస్ గా చేసుకుని ప్రపంచం మొత్తం పైన తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఇక ఫ్లాగ్ విషయానికి వస్తే అమెరికన్ ఫ్లాగ్ లో స్టార్స్ కు బదులుగా స్వస్తిక్ గుర్తు అనేది ఉంటుంది. దీన్ని బట్టే అమెరికన్స్ నాజీస్ కి పూర్తిగా లొంగిపోయారని మనకే అర్థమవుతుంది. జపాన్ నుండి జర్మన్ సామ్రాజ్యాలు కలిసి యుద్ధంలో గెలిచినా సరే వీళ్ళ మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. యాక్చువల్ గా హిట్లర్ జపాన్ ఆధీనంలో ఉన్న సామ్రాజ్యాన్ని సొంతం చేసుకుని ప్రపంచం మొత్తాన్ని కూడా తామే రూల్ చేయాలని చెప్పి నాజీస్ కి ఒక పిలుపుని ఇస్తాడు. జపాన్ నుండి జర్మన్ సామ్రాజ్యాల పరిపాలనలో అమెరికన్స్ ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. జపాన్ నుండి జర్మన్ వాళ్ళకు ఉండే హక్కులు ఏవి కూడా అమెరికన్స్ కి ఉండవు. పొరపాటున ఏ అమెరికన్ అయినా సరే అనుమానాస్పదంగా కనిపిస్తే అతన్ని స్పాట్ లోనే చంపేసే అధికారం పోలీసులకి ఉంటుంది. జపాన్ రూల్ చేసే అమెరికన్ స్టేట్స్ కి అండ్ నాజీస్ రూల్ చేసే అమెరికన్ స్టేట్స్ కి మధ్య ఒక న్యూట్రల్ జోన్ అనేది ఉంటుంది. దీనిపైన ఏ రాజ్యానికి కూడా అధికారం అనేది ఉండదు. అలాగే తమ హక్కుల కోసం స్వేచ్ఛ కోసం నిరసనలు చేసే అమెరికన్స్ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఈ న్యూట్రల్ జోన్ లోనే దాక్కుంటారు. నెక్స్ట్ సీన్ లో మనకి జోయ్ బ్లేక్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఇతను నాజీస్ కంట్రోల్ లో ఉన్న న్యూయార్క్ లో ఉంటాడు. అలాగే ఇతనికి నాజీస్ దగ్గర ఒక బానిసలాగా ఉండడం అసలు నచ్చదు. అందుకే జోయి తమ హక్కుల కోసం నిరసనలో తెలిపే గ్రూప్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటాడు. అలాగే అతను చాలా మార్గాల ద్వారా నిరసనదారుల ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి ఫైనల్ గా ఆ నిరసనదారుల లీడర్ అడ్రస్ ని కొనుక్కుంటాడు. నెక్స్ట్ జోయి ఆ లీడర్ దగ్గరికి బయలుదేరుతాడు. అప్పుడే మనకి న్యూయార్క్ లో ఉన్న టైమ్ స్క్వేర్ బిల్ బోర్డ్ ని చూపిస్తారు. దానిపైన నాజీస్ సింబల్ అండ్ హిట్లర్ గురించి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ జోయి ఫైనల్ గా ఆ లీడర్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. ఇప్పుడు జోయి వెళ్ళిన ప్లేస్ ఒక షిప్పింగ్ కంపెనీ. జోయి అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ లీడర్ ని కలుసుకుంటాడు. ఆ లీడర్ పేరు డాను. అప్పుడే జోయి డాన్ తోటి నేను కూడా మీలాగే నిరసనలో చేద్దామని అనుకుంటున్నాను, నన్ను కూడా మీ గ్రూప్ లో జాయిన్ చేయించుకోండి అని డాన్ ని అడుగుతాడు. అది విని డాను నవ్వుకుంటాడు. ఎందుకంటే జోయికి డాను ఉన్న ప్లేస్ గురించి తెలిసిందంటేనే డాను జోయి తమ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి అంగీకరించినట్టేనే అర్థం. కానీ జోయి లాంటి వ్యక్తిని తమ గ్రూప్ లో చేర్చుకున్నప్పుడు అతను పోలీసులకి దొరికిపోతే ఇతను తమ గ్రూప్ కి చెందిన సీక్రెట్స్ గురించి పోలీసుల దగ్గర రివీల్ చేసేస్తాడేమోనని డాన్ అనుకుంటాడు. దీని గురించి జోయికి తెలిసి నేను అంత బలహీనుణ్ణి కాదు, నేను ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పోరాడతాను, నాకు పోరాట పటిమ చాలానే ఉందని అంటాడు. అది విని డాను జోయికి ఒక ఛాన్స్ ని ఇచ్చి అతను తమకు పనికొస్తాడో లేదో తెలుసుకోవాలని అనుకుంటాడు. దాంతో డాను జోయికి ఒక పనిని అప్పగించి నువ్వు కాఫీ మిషన్స్ తోటి నింపబడిన ఒక ట్రక్ ని నడుపుకుంటూ దాన్ని న్యూట్రల్ జోన్ లో ఉన్న క్యానన్ సిటీకి తీసుకెళ్లాలి. నువ్వు కనుక ఈ పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే మేము నిన్ను పూర్తిగా నమ్ముతామని అంటాడు. నెక్స్ట్ జోయి ఆ కాఫీ మిషన్స్ లో ఏమున్నాయని డాన్ ని అడుగుతాడు. కానీ డాన్ మాత్రం నువ్వు మేము చెప్పిన పని చేస్తే చాలని జోయి తోటి అంటాడు. నెక్స్ట్ జోయి ఆ ట్రక్ ని తీసుకుని బయలుదేరదామని అనుకుంటాడు. కానీ అప్పుడే సడన్ గా కొంతమంది నాజీ సోల్జర్స్ వచ్చి ఆ ప్లేస్ ని రైడ్ చేసి డాన్ ని పట్టుకుంటారు. అదే టైంలో జోయి ట్రక్ ని నడుపుకుంటూ ఆ ప్లేస్ నుండి బయటకు వెళ్లిపోతాడు. నిరసనదారుల కారణంగా నాజీస్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుండడంతో నాజీస్ థర్డ్ హైయెస్ట్ ర్యాంక్ ఉన్న స్మిత్ అనే ఆఫీసర్ స్వయంగా డాన్ ని పట్టుకోవడానికి అక్కడికి వస్తాడు. స్మిత్ నాజీస్ తో చెయ్యి కలపడానికంటే ముందు అమెరికన్ సోల్జర్స్ కి కెప్టెన్ గా ఉండాల్సిన వాడు. కానీ ప్రస్తుతం అతను నాజీస్ తో జాయిన్ అయ్యి నాజీ సామ్రాజ్యానికి నమ్మకస్తుడిగా మారిపోతాడు. ఇప్పుడు స్మిత్ కి జోయి ఒక ట్రక్ ని అక్కడ నుండి తీసుకెళ్లాడని తెలియగానే అతను ఆ ట్రక్ ని ఎలా అయినా సరే పట్టుకోవాలని డిసైడ్ అయ్యి తన సోల్జర్స్ ని ఆ ట్రక్ ని పట్టుకోవడానికి పంపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి జపాన్ ద్వారా రూల్ చేయబడుతున్న శాన్ ఫ్రాన్సిస్కోని చూపిస్తారు. ఇక్కడే జూలియానా అనే అకిడో ఎక్స్పర్ట్ కొంతమంది మగవాళ్ళతోటి అకిడోని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అకిడో అనేది ఒక జపనీస్ మార్షల్ ఆర్ట్. జూలియానా జపాన్ అండర్ లో హ్యాపీగా జీవిస్తున్న ఒక అమెరికన్. వన్ డే జూలియానా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత తన ఫ్రెండ్ అయిన డోనీని మీట్ అవుతుంది. డోనీకి జూలియానా పైన క్రష్ ఉంటుంది. దాంతో అతను జూలియానాని టీ డేట్ కి ఇన్వైట్ చేస్తాడు. బట్ జూలియానా మాత్రం తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అతని పేరు ఫ్రాంక్ అని డోనీ తోటి అంటుంది. నెక్స్ట్ జూలియానా తన సిస్టర్ అయిన ట్రూడీని మీట్ అవడానికి వెళ్తుంది. ఇప్పుడు జూలియానా ట్రూడీని మీట్ అవగానే ఆమె మన జీవితాల్లో తొందరలోనే గొప్పగా మారబోతున్నాయని జూలియానాకి చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీని తర్వాత జూలియానా తన బాయ్ ఫ్రెండ్ అయిన ఫ్రాంక్ ని మీట్ అవుతుంది. ఫ్రాంక్ కి మోడర్న్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం. కానీ జపాన్ వాళ్ళకి మోడర్న్ ఆర్ట్ పైన పెద్ద ఇష్టం లేకపోవడంతో ఫ్రాంక్ ఆర్ట్ పైన తనకు ఉన్న ఇష్టాన్ని వదిలేసుకుని ఒక మెకానిక్ షాప్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఫ్రాంక్ ఒక యూదుడని అతను నాజీస్ కి భయపడి బ్రతుకుతూ ఉన్నాడని మనకి
మనకి తెలుస్తుంది. ఈ ప్రాబ్లం వల్ల జూలియానా ఫ్రాంక్ తోటి పిల్లల్ని కనాలని అనుకోదు. ఒకవేళ వీళ్ళిద్దరికి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలు కూడా ఫ్రాంక్ లానే జీవితాంతం నాజిస్కి భయపడుతూ బ్రతకాలని జూలియానా అనుకుంటుంది. నెక్స్ట్ జూలియానా తన ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడే దారిలో జూలియానాకి తన సిస్టర్ కనిపిస్తుంది. ఆమె జూలియానా దగ్గరికి వచ్చి ఆమె చేతిలో ఒక వీడియో ఫిల్మ్ ని పెట్టి మనం ఫ్రీడమ్ ని పొందాలంటే ఇది ఒకటే మనకు ఉన్న మార్గం అని చెప్పి అక్కడ నుండి పరిగెడుతుంది. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి ట్రూడీని షూట్ చేసి చంపేస్తారు. అది చూసి జూలియానా బాగా భయపడిపోయి తన ఇంటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆమె తన రూమ్ లోకి వెళ్లి ట్రూడీ తనకి ఇచ్చిన ఫిల్మ్ ని ప్లే చేస్తుంది. ఆ ఫిల్మ్ పేరు గ్రాస్ హాపర్ లైస్ హెవీ. ఆ వీడియోలో నాజిస్ ప్రపంచాన్ని ఎలా గెలిచారు, నాజిస్ ప్రపంచాన్ని గెలిచిన తర్వాత ప్రపంచ రాజకీయాలు ఎలా మారాయి అనే విషయాల గురించి ఉంటుంది. అది చూసిన తర్వాత జూలియానాకి స్వాతంత్రం పైన నమ్మకం అనేది కలుగుతుంది. అలాగే ఆమెకు స్వేచ్ఛ కోసం హక్కుల కోసం పోరాడాలి అనే భావన వస్తుంది. ఇక్కడే మనకి ఆ ఫిలిం ని హై క్యాజిల్ అనే ప్లేస్ లో ఉండే ఒక వ్యక్తి డిస్ట్రిబ్యూట్ చేశాడని తెలుస్తుంది. కానీ అతను ఎవరు, అతనికి ఏం కావాలి అనే విషయం గురించి నాజీ హై ర్యాంక్ ఆఫీసర్స్ కూడా తెలియదు. ఆ వీడియోని చూసిన వెంటనే జూలియానా ఆ వీడియోని డిస్ట్రిబ్యూట్ చేసిన వ్యక్తి నిరసనలు తెలిపే గ్రూప్ మెంబర్ అని అనుకుంటుంది. ఈ ఫిలిం పైన గవర్నమెంట్ బ్యాన్ విధించినా సరే నిరసనదారులు మాత్రం వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటారు. అదే టైంలో జూలియానా బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. అలాగే అతను జూలియానా దగ్గర ఉన్న ఆ ఫిలిం ఉండడం చూసి బాగా భయపడిపోతాడు. నెక్స్ట్ అతను జూలియానా తోటి నువ్వు రేపు పొద్దున్న ఆ ఫిలిం ని పోలీసులకి ఇచ్చేయాలని అంటాడు. ఎందుకంటే ఆ ఫిలిం కనుక జూలియానా దగ్గర ఉంటే ఫ్యూచర్ లో దాని కారణంగా తమకి ఏమైనా ప్రాబ్లం వస్తాయని చెప్పి ఫ్రాంక్ భయపడతాడు. ఆ నెక్స్ట్ డే జూలియానాకి తన ఇంట్లో క్యానాన్ కి వెళ్ళే బస్ టికెట్ అనేది కనిపిస్తుంది. అలాగే ఆ టికెట్ పైన ఒక అడ్రస్ అండ్ టైం ఉంటుంది. అప్పుడే జూలియానాకి తన సిస్టర్ ఆ ఫిలిం ని క్యానాన్ లో ఉన్న అడ్రస్ దగ్గరికి తీసుకెళ్లాలని ట్రై చేసిందని అర్థమవుతుంది. దాంతో జూలియానా తన సిస్టర్ కంప్లీట్ చేయలేకపోయిన పనిని తను కంప్లీట్ చేయాలని భావించి ఫ్రాంక్ తన దగ్గర లేని సమయంలో ఆ ఫిలిం ని తీసుకుని దాన్ని ఇంకో ఫిలిం తోటి కవర్ చేసి బస్ స్టేషన్ కి బయలుదేరుతుంది. ఇంకో పక్క జపాన్ సామ్రాజ్యంలో జర్మన్ రాయబార కార్యాలయానికి జపనీస్ ట్రేడ్ మినిస్టర్ అయిన తొబెమి వచ్చి హై ర్యాంక్ లో ఉన్న నాజీ కమాండర్ హూగోని కలిసి త్వరలోనే ఇక్కడికి జపాన్ యువరాజు అండ్ యువరాణులు రాబోతున్నారని నాజీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. అదే టైంలో నాజీ సోల్జర్స్ డాన్ కట్టేసి అతన్ని టార్చర్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి స్మిత్ అండ్ అతని అసిస్టెంట్ అయిన ఎరిక్లు వచ్చి డాన్ ని మీట్ అవుతారు. వాళ్ళు డాన్ ని ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే అతను మాత్రం ఏమీ చెప్పకుండా సైలెంట్ గానే ఉండిపోతాడు. ఇంకో పక్క జోయి ట్రక్ తో పాటు తన ట్రావెలింగ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. జోయి ఒక దగ్గర ఆగుతాడు. అదే టైంలో జోయికి ఆ ప్లేస్ లో గాల్లో ఎగురుతున్న బూడిద అనేది కనిపిస్తుంది. ఇక్కడే జోయికి నాజీ ప్రభుత్వం వీక్ గా ఉన్న మనుషుల్ని చంపి వాళ్ళని కాల్ చేస్తుందని అర్థమవుతుంది. యాక్చువల్ గా నాజీస్ బలహీనంగా ఉన్న వాళ్ళ కోసం తమ రిసోర్సెస్ ని ఖర్చు పెట్టాలని అనుకోరు. దాంతోనే వాళ్ళు తమకి పనికిరారు అని తెలిసిన వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటారు. నెక్స్ట్ జోయి ట్రక్ ను వేసుకుని అక్కడ నుండి బయలుదేరుతాడు. అలా జోయి చాలా దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక పోలీస్ చెక్ పోస్ట్ అనేది కనిపిస్తుంది. అక్కడ నాజీ ఆఫీసర్స్ అన్ని వెహికల్స్ ని చెక్ చేస్తూ ఉంటారు. అది చూసి జోయి బాగా భయపడిపోయి ట్రక్ కింద ఉన్న ఫిలిం ని తీసి దాన్ని దాచేస్తాడు. నెక్స్ట్ పోలీసులు జోయి దగ్గరికి వచ్చి ఆ ట్రక్ అంతా చెక్ చేసి అతని దగ్గర ఫిలిం లేదని కన్ఫర్మ్ చేసుకుని ఆ ట్రక్ ని అక్కడ నుండి వెళ్ళిపోనిస్తారు. జోయి కూడా జూలియానా సిస్టర్ లాగా ఆ ఫిలిం ని క్యానన్ సిటీలో ఉన్న ఎవరికో గానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో పక్క జూలియానా రెండల్ అనే వ్యక్తిని మీట్ అవుతుంది. యాక్చువల్ గా రెండల్ కూడా జూలియానా సిస్టర్ ని మీట్ అవడానికి వస్తాడు. యాక్చువల్ గా రెండల్ నిరసనలో తెలిపే గ్రూప్ కి చెందిన వ్యక్తి. అప్పుడే అతను ట్రూడీ చనిపోయిందని తెలుసుకుని జూలియానా దగ్గరికి వచ్చి నువ్వు ఆ ఫిలిం ని అక్కడికి తీసుకెళ్లేవని అది నీ వల్ల కాదని ఆమెకి చెప్తాడు. అప్పుడే జూలియానా అండ్ రెండల్ ఆ ఫిలిం ని క్యానన్ సిటీకి ఎవరు తీసుకెళ్లాలని చెప్పి వాదించుకుంటూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత రెండల్ జూలియానా ఆ ఫిలిం ని తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. నైట్ అయిన తర్వాత జూలియానా బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి జూలియానా బ్యాగ్ ని కొట్టేస్తుంది. అందులో జూలియానా డబ్బుతో పాటు ఫేక్ ఫిలిం కూడా ఉంటుంది. దాంతో జూలియానా ఎలా అయినా సరే తన సిస్టర్ చేయాల్సిన పని తను కంప్లీట్ చేయాలని చెప్పి తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. దీని తర్వాత జూలియానాతో మాట్లాడిన నిరసనదారుడు రెండల్ ని అండ్ జూలియానా దగ్గర ఫిలిం ఉందని తెలిసినా కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పి జూలియానా బాయ్ ఫ్రెండ్ ఫ్రాంక్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అదే టైంలో జూలియానా క్యానన్ సిటీకి రీచ్ అయ్యి ఒక హోటల్ కి వెళ్లి తను మీట్ అవ్వాల్సిన వ్యక్తి గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత ఆ ప్లేస్ కి జోయి కూడా వస్తాడు. ఎక్కడే జోయి అండ్ జూలియానాలో ఒకరితో ఒకరు మాట్లాడుకుని మంచి ఫ్రెండ్స్ అవుతారు. దీని తర్వాత జోయి నాజీ ఆఫీసర్ స్మిత్ కి కాల్ చేసి నేను నాజీస్ కోసం పనిచేసి పైన అని చెప్పి తను పరిచయం చేసుకుంటాడు. అలాగే డాను పోలీసులకు దొరకడానికి కారణం కూడా నేనని స్మిత్ తోటి అంటాడు. నెక్స్ట్ సీన్ శాన్ ఫ్రాన్సిస్కోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడే ఫ్రాంక్ అండ్ రెండల్ ని ఒక చోట బంధించి వాళ్ళని బాగా టార్చర్ చేస్తారు. అప్పుడే అక్కడికి కీడో అనే ఆఫీసర్ వచ్చి మీరు కనుక జూలియానా ఎక్కడికి వెళ్ళిందో చెప్పకపోతే మేము మీ ఫ్యామిలీని చంపేస్తామని వీళ్ళిద్దరిని బెదిరిస్తాడు. దీని తర్వాత పోలీసులు ఫ్రాంక్ అండ్ రెండల్ ని ఒక గదిలో వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడే రెండల్ ఫ్రాంక్ తోటి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జూలియానా ఎక్కడ ఉందో ఎవరికి చెప్పకు, ఎందుకంటే జూలియానా చేస్తున్న పని మీ ఫ్యామిలీ కంటే చాలా గొప్పదని అంటాడు. నెక్స్ట్ పోలీసులు ఫ్రాంక్ సిస్టర్ అయిన లారాని అండ్ ఆమె పిల్లల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి వాళ్ళని ఒక రూమ్ లో వెయిట్ చేయమంటారు. అప్పుడే కీడో ఫ్రాంక్ దగ్గరికి వెళ్ళి ఇంకో 6 గంటలో మేము నీ సిస్టర్ కి అండ్ ఆమె పిల్లలకి విషయాన్ని ఎక్కించబోతున్నాము, మరి నువ్వు వాళ్ళని కాపాడుకోవడానికైనా జూలియానా ఎక్కడ ఉందో
చెప్తావో లేదని చెప్పి ఫ్రాంక్ కి తన సిస్టర్ ఫ్యామిలీ ఫోటోని చూపించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క క్యానన్ లో జోయ్ అండ్ జూలియాలు మంచి ఫ్రెండ్స్ అయిపోవడంతో వాళ్ళందరూ కూడా తమ టైం ని హ్యాపీగా గడుపుతూ ఉంటారు. జోయి జూలియానా ఒక రెబల్ అని అనుమానపడతాడు. ఇక జూలియానా ఏమో అక్కడే ఒక వెయిటర్ గా జాయిన్ అవుతుంది. అలాగే ఆమె ఆ ప్లేస్ లో యాలన్ అనే కస్టమర్ ని మీట్ అవుతుంది. ఆ టైంలో యాలన్ బైబిల్ ని చదువుతూ ఉంటాడు. అది చూసి జూలియానాకి కూడా ఆ బైబిల్ పైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అప్పుడే యాలన్ ఆ బుక్ ఎక్కడ దొరుకుతుందో జూలియానాకి చెప్తాడు. ఇంకో పక్క న్యూయార్క్ లో స్మిత్ అండ్ అతని అసిస్టెంట్ ఒక కార్ లో వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది రెబల్స్ వాళ్ళ కార్ దగ్గరికి వచ్చి గన్స్ తోటి వాళ్ళ పైన అటాక్ చేస్తారు. కానీ స్మిత్ మాత్రం ఆ రెబల్స్ అందరిని కూడా చంపేసి డగ్ అనే రెబల్ ని మాత్రం ఇంట్రోగేషన్ చేయడానికి పట్టుకుంటాడు. అదే టైంలో జూలియానా యాలన్ ని మళ్ళీ కలిసి నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలని అతనితోటి అంటుంది. అప్పుడే వీళ్ళిద్దరూ ఒక ప్లేస్ దగ్గర మీట్ అవుదామని అనుకుంటారు. నెక్స్ట్ జూలియానా జోయ్ దగ్గరికి వెళ్ళి అతనికి ఒక లెటర్ ఇచ్చి ఒకవేళ నేను గనక తిరిగి రాకపోతే నువ్వు ఈ లెటర్ ని మా అమ్మకి ఇవ్వని అతనికి చెప్తుంది. దీని తర్వాత జోయ్ స్మిత్ కి కాల్ చేసి మీరు యాలన్ అనే వ్యక్తి డీటెయిల్స్ ని తెలుసుకోండి, ఎందుకో గానీ అతను ఒక రెబల్ అని నాకు అనిపిస్తుందని స్మిత్ కి చెప్పి కాల్ ని కట్ చేస్తాడు. దీని తర్వాత జోయ్ జూలియానా తనకి ఇచ్చిన లెటర్ ను ఓపెన్ చేసి చదువుతాడు. అందులో జూలియానా అమ్మ నేను ఈ మధ్య ఒక ఫిలిం ని చూశాను, అందులో ఒక అందమైన ప్రపంచం ఉందని రాస్తుంది. అది చదివిన వెంటనే జోయ్కి ఆ ఫిలిం ని చూడాలని ఆశ కలిగి ఆ ఫిలిం ని ప్లే చేసి చూస్తాడు. అది చూసిన వెంటనే జోయ్ కూడా స్వతంత్రం కోసం పోరాడాలి అనే ఆశని పెంచుకుంటాడు. నెక్స్ట్ జోయ్ స్మిత్ కి కాల్ చేసి యాలన్ రెబల్ కాదు, అతను కూడా ఒక నాజీ స్పై అని అతనికి చెప్తాడు. ఇంకో పక్క శాన్ ఫ్రాన్సిస్కోలో రెండల్ ని శిక్షించేందుకు తీసుకెళ్తూ ఉంటారు. నెక్స్ట్ కీడో ఫ్రాంక్ దగ్గరికి వచ్చి ఇదే నీకు ఆఖరి అవకాశం కాబట్టి నువ్వు ఎప్పటికైనా జూలియానా ఎక్కడ ఉందో మర్యాదగా చెప్పని అతన్ని అడుగుతాడు. బట్ ఫ్రాంక్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గానే ఉంటాడు. దాంతో కిడో వాళ్ళు లారా అండ్ ఆమె పిల్లలు ఉన్న రూమ్ లోకి పాయిజన్ గ్యాస్ ని వదులుతారు. అలాగే ఫ్రాంక్ ని కూడా శిక్షించేందుకు తీసుకెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ సోల్జర్స్ జూలియానా దగ్గర బ్యాగ్ ని కొట్టేసిన అమ్మాయిని పట్టుకుని ఆమె బ్యాగ్ ని చెక్ చేస్తారు. ఆ బ్యాగ్ లోపల వీళ్ళకి ఒక ఫిల్మ్ కనిపిస్తుంది. అలాగే వీళ్ళు ఆ ఫిలిం ని చెక్ చేసినప్పుడు అది ఒక ఫేక్ ఫిల్మ్ అని వీళ్ళకి తెలుస్తుంది. దీని తర్వాత ఈ ఆఫీసర్స్ ఫ్రాంక్ అండ్ జూలియానాలకి ఏమీ తెలియదని వాళ్ళు నిజంగానే అమాయకులు అని చెప్పి ఫ్రాంక్ ని వదిలేస్తారు. బట్ కీడో చేసిన తప్పు వల్ల ఫ్రాంక్ సిస్టర్ అండ్ ఆమె పిల్లలు చనిపోతారు. దాంతో ఫ్రాంక్ కి కీడో పైన పెద్ద కోపం అనేది వస్తుంది. ఆ రోజు నాటి జూలియానా యాలన్ ని ఒక బ్రిడ్జ్ పైన మీట్ అవుతుంది. అక్కడే యాలన్ జూలియానా ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి జోయ్ వచ్చి యాలన్ ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. అప్పుడే జూలియానా యాలన్ ని బ్రిడ్జ్ పైన నుండి కిందకి తోసేస్తుంది. దాంతో యాలన్ అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడే జూలియానా గట్టిగా ఏడ్ చేస్తుంది. నెక్స్ట్ జోయ్ జూలియానాని ఒక హోటల్ కి తీసుకెళ్లి ఆమెను ఓదార్చడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ మనకి యాలన్ ఒక నాజీ స్పై అనే విషయం గురించి తెలుస్తుంది. దాంతో జూలియానా అండ్ జోలు తాము ఒక నాజీ స్పై ని చంపామని బాగా భయపడిపోతారు. ఇంకా పక్క శాన్ ఫ్రాన్సిస్కోలో ఫ్రాంక్ పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వెళ్తాడు. అలాగే అతను బాగా అలసిపోయి ఉండడంతో అతను పడుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత ఫ్రాంక్ కి జపనీస్ పోలీస్ నుండి ఒక లెటర్ అనేది వస్తుంది. అందులో ఫ్రాంక్ సిస్టర్ అండ్ ఆమె పిల్లలకి జపాన్ గవర్నమెంట్ అంత్యక్రియలు జరిపించబోతుందని చెప్పి రాసి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రాంక్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ ని చూసి అవి తన ఫ్యామిలీ అని గుర్తిస్తాడు. వేసవి చిట్టుపట్ట విసిగిస్తుంటే చల్లటి ఉపశమనం కోసం డర్మికూల్ వాడండి. అలాగే ఫ్రాంక్ బాధుడు గట్టిగా ఏడ్చి తను జపాన్ వాళ్ళపైన ఎలా అయినా సరే రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతాడు. అలాగే ఫ్రాంక్ రివెంజ్ తీర్చుకోవడానికి అతనికి ఒక అవకాశం కూడా వస్తుంది. యాక్చువల్ గా ఫ్రాంక్ ఒక న్యూస్ లో జపాన్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ త్వరలోనే ఇక్కడికి రాబోతున్నారని చెప్పిన న్యూస్ ని చూస్తాడు. ఇప్పుడు ఆ న్యూస్ ని చూసి ఫ్రాంక్ ప్రిన్స్ ని ఏదో ఒకటి చేసి చంపాలని అనుకుంటాడు. నెక్స్ట్ ఫ్రాంక్ ఇంట్లో ఉన్నప్పుడు అతనికి జూలియానా కాల్ చేస్తుంది. అప్పుడే ఫ్రాంక్ జూలియానా తోటి నీ కారణంగానే నా ఫ్యామిలీ చనిపోయింది, ఇప్పుడు నా రివెంజ్ తీరే వరకు నేను నీతో మాట్లాడనని చెప్పి ఫోన్ ని కట్ చేసేస్తాడు. నెక్స్ట్ స్మిత్ తన ఆఫీసర్స్ తోటి కూర్చుని ఉన్నప్పుడు జోయ్ అతనికి కాల్ చేస్తాడు. అప్పుడే స్మిత్ జోయ్ తోటి నీకు రెబల్స్ ఎవరైనా కనిపించారా అని అడుగుతాడు. అది విని జోయ్ నాకు ఇంకా ఎవరు కనిపించలేదు, నేను ఒక వారం పాటు ఇక్కడే స్టే చేసి ఇక్కడ ఎవరైనా రెబల్స్ ఉంటే వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను స్మిత్ కి అబద్ధం చెప్తాడు. అప్పుడే స్మిత్ లెక్క ప్రకారం రెబల్స్ ఆల్రెడీ అక్కడికి వచ్చి ఉండాలి, కానీ వాళ్ళు ఇంకా అక్కడికి రాలేదంటే రెబల్స్ కి మన నాజిస్ ప్లాన్ గురించి తెలిసిపోయి ఉంటుందని అంటాడు. నెక్స్ట్ జోయ్ తన ఇంటికి తిరిగి వెళ్ళాలని చెప్పి ట్రాక్ ను వేసుకుని ఒక గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే మనకి మార్షల్ అనే ఇంకో నాజీ స్పై కనిపిస్తాడు. మార్షల్ ఆల్రెడీ న్యూట్రల్ జోన్ చుట్టుపక్కల ఉన్న 100 మంది రెబల్స్ ని చంపేస్తాడు. ఇప్పుడు మార్షల్ కి జో పైన అనుమానం వచ్చి అతని దగ్గరికి వెళ్లి జో ఐడెంటిటీ కార్డ్ ని చూపించమని అడుగుతాడు. అప్పుడే జోయ్ తన కార్డ్ ని చూపిస్తాడు. మార్షల్ ఆ కార్డ్ ని చూసి జోయ్ కూడా స్పై అని కన్ఫర్మ్ చేసుకుని నేను అలానే ఇంకో స్పై ని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చానని జోయ్ తోటి అంటాడు. నెక్స్ట్ జోయ్ జూలియానా దగ్గరికి వెళ్లి నేను ఇప్పుడే ఇంకో నాజీ స్పై ని కలిశాను, అతను అలెన్ కోసం వెతుకుతున్నాడు, సో ఇప్పుడు మన దగ్గర ఎక్కువ టైం లేదని జూలియానా తోటి
అంటాడు. దీని తర్వాత వీళ్ళిద్దరూ కూడా బ్రిడ్జ్ కిందకి వెళ్లి అలెన్ శవం కోసం వెతుకుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి అలెన్ బాడీ కనిపిస్తుంది. దాన్ని చూడగానే జోయ్ వాళ్ళు ఆ శవాన్ని నీటిలోకి పడేస్తారు. ఇలా చేస్తే ఆ శవం మార్షల్ కి దొరకదని చెప్పి జోయ్ వాళ్ళు అలా చేస్తారు. నెక్స్ట్ మార్షల్ అలెన్ ఎప్పుడు విజిట్ చేసే బుక్ షాప్ కి వెళ్తాడు. అక్కడ కార్ల్ అనే వ్యక్తిని మార్షల్ మీట్ అయ్యి అలెన్ గురించి అడుగుతాడు. బట్ కార్ల్ మాత్రం తనకి ఏమీ తెలియదని అంటాడు. అప్పుడే మార్షల్ తన ఐడి కార్డ్ ని కాల్ కి చూపిస్తాడు. ఆ కార్డ్ ని చూసి కాల్ బాగా భయపడిపోయి అలెన్ ఒక బైబిల్ ను కొనమని చెప్పి ఒక అమ్మాయి ఇక్కడికి పంపించాడని మార్షల్ కి జరిగిన విషయం గురించి చెప్తాడు. అయినా కానీ మార్షల్ మాత్రం కాల్ ని అందరి ముందు ఊరు వేసి చంపేస్తాడు. నెక్స్ట్ మార్షల్ జూలియాన్ ని వెతుక్కుంటూ ఆమె పనిచేసే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడే ఒక వ్యక్తి మార్షల్ ని మీట్ అయ్యి అలెన్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, నేను అలెన్ గురించి నీకు చెప్పాలంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలని మార్షల్ తోటి బేరాలాడతాడు. కానీ మార్షల్ మాత్రం ఆ వ్యక్తిని కొట్టి అతనికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటాడు. అప్పుడే ఆ వ్యక్తి మార్షల్ తోటి తను అలెన్ ను ఆఖరిసారిగా బ్రిడ్జ్ పైన చూశానని అంటాడు. దాంతో వెంటనే మార్షల్ ఆ బ్రిడ్జ్ దగ్గరికి బయలుదేరతాడు. ఇంకా పక్క శాన్ ఫ్రాన్సిస్కోకి జపాన్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్లు వచ్చి అక్కడ ఉన్న ప్రజలతోటి అలాగే చాలా మంది కౌన్సిల్ సభ్యులతోటి మాట్లాడి ఒక పార్క్ లో పర్యటన జరుపుతారు. నెక్స్ట్ జపాన్ ప్రిన్సెస్ తోటి ప్రైవేట్ గా మాట్లాడుతూ జర్మన్ నాజీస్ టెక్నాలజీలో మనకంటే చాలా ముందు ఉన్నారని, అలాగే హిట్లర్ చనిపోవడం వల్ల ఇంకో ప్రపంచ యుద్ధం జరగలేదని ఆమెకి చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో ట్రేడ్ మినిస్టర్ అయిన తొగోమి నాజీ సైంటిస్ట్ అయిన వాగ్నర్ ని కలిసి అతనితో మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్ గా వీళ్ళు ప్రపంచం పైన గొప్ప ఇంపాక్ట్ ని సృష్టించగల ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. నాజీస్ దగ్గర ఆటం బాంబ్ కి సంబంధించిన ఫార్ములా ఉంది, కానీ జపాన్ దగ్గర అది లేదని వాగ్నర్ కి బాగా తెలుసు. అలాగే వాగ్నర్ తన ఫార్ములాని జపాన్ వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. దాంతో తొగోమి జపాన్ ప్రిన్స్ స్పీచ్ ఇచ్చే రోజు మీరు ఆ ఫార్ములాని మా సైన్స్ మినిస్టర్ కి అందజేయమని తొగోమి వాగ్నర్ ని అడుగుతాడు. నెక్స్ట్ జపాన్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ లో నాజీ అంబాసిడర్స్ ని మీట్ అయ్యి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రజల ముందు మాట్లాడబోయే స్పీచ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడే నాజీ అంబాసిడర్ మీరు స్పీచ్ ఇవ్వకపోవడం మంచిదని, ఎందుకంటే మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు మీ పైన ఎవరైనా అటాక్ చేయొచ్చని ప్రిన్స్ ని హెచ్చరిస్తాడు. ఇంకో పక్క క్యానన్ సిటీలో జో అండ్ జూలియానాలు అలెన్ కార్ ని డిస్పోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే వీళ్ళకి అలెన్ కార్ లో ఒక మ్యాప్ దొరుకుతుంది. దాంతో వీళ్ళు ఆ మ్యాప్ ను ఓపెన్ చేస్తారు. ఆ మ్యాప్ లో ఒక ప్లేస్ మార్క్ చేయబడి ఉంటుంది. దాన్ని చూడగానే జో అండ్ జూలియానాలకి ఆ మార్క్ చేయబడిన ప్లేస్ కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అదే టైంలో మార్షల్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తాడు. అక్కడే అతనికి జూలియానా గీసిన ఒక డ్రాయింగ్ కనిపిస్తుంది. ఆ డ్రాయింగ్ ని జూలియానా అలెన్ ని కలిసినప్పుడు ఆ బ్రిడ్జ్ పైన పడేసుకుంటుంది. ఇంకో పక్క జో అండ్ జూలియానాలు మ్యాప్ లో మార్క్ చేసిన ప్లేస్ కి వెళ్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఫైనల్ గా ఆ ప్లేస్ కి రీచ్ అవుతారు. యాక్చువల్ గా అది ఒక క్యాంపు. ఆ ప్లేస్ లో విప్లవకారులను బంధించి టార్చర్ చేస్తూ ఉంటారు. జోయ్ వాళ్ళు ఆ ప్లేస్ కి వెళ్ళాక వాళ్ళకి ఒక పేపర్ అనేది కనిపిస్తుంది. అందులో పట్టుబడిన విప్లవకారుల పేర్లు ఉంటాయి. అందులో జూలియానా సిస్టర్ ట్రూడీ పేరు కూడా ఉంటుంది. అలాగే అందులో జూలియానా పనిచేసే ప్లేస్ ఓనర్ అయిన లెమల్ పేరు కూడా ఉంటుంది. అంటే జూలియానా బాస్ కూడా ఒక రెబల్ అనమాట. ఇదిలా ఉండగా జూలియానాని వెతుక్కుంటూ మార్షల్ ఆమె పనిచేసే ప్లేస్ కి వెళ్తాడు. అలాగే అతను లెమల్ ని మీట్ అయ్యి నువ్వు ఈ రోజు జూలియానాని చూసావా అని, ఆమె ఎక్కడ ఉందో నీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడే లెమల్ జూలియానా ఇక్కడే పనిచేసేది, కానీ ఆమె కొన్ని డేస్ గా కనిపించడం లేదని మార్షల్ కి అబద్ధం చెప్తాడు. ఇంకా పక్క ఫ్రాంక్ జపాన్ ప్రిన్స్ ని ఎలా చంపాలని చెప్పి ఆలోచిస్తూ అతని ప్రతి కథలకి కూడా తెలుసుకోవడానికి కంటిన్యూస్ గా రేడియోని వింటూ ఉంటాడు. అలాగే ఫ్రాంక్ ఒక గన్ ను కూడా తానే తయారు చేసుకుంటాడు. యాక్చువల్ గా ఫ్రాంక్ పనిచేసే కంపెనీలో గన్ పార్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఫ్రాంక్ కి గన్ ని ప్రిపేర్ చేయడం చాలా తేలికవుతుంది. ఫ్రాంక్ గన్ ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు అతని కొలీగ్ ఫ్రాంక్ దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తున్నావని అతన్ని అడుగుతాడు. బట్ ఫ్రాంక్ మాత్రం ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే ఫ్రాంక్ తన అపార్ట్మెంట్ లో ఫైరింగ్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతని కొలీగ్ నువ్వు చేసే ప్రతి పనికి నువ్వు శిక్షణ అనుభవించక తప్పదని ఫ్రాంక్ కి అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాడు. ఇంకా పక్క జో అండ్ జూలియానా పనిచేసే ప్లేస్ కి బయలుదేరతారు. అదే టైంలో మార్షల్ వాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళపైన అటాక్ చేస్తాడు. అప్పుడే జూలియానా తన ప్రాణాలను సేవ్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక ఇంట్లోకి వెళ్లి దాక్కుంటుంది. మార్షల్ కూడా ఆమెను ఫాలో అవుతూ ఆ ఇంట్లోకి వెళ్లి ఆమెను కనిపెడతాడు. అలాగే అతను జూలియానా దగ్గరికి వెళ్లి ఆమెను షూట్ చేయబోతాడు. కరెక్ట్ గా అప్పుడే జోయ్ అక్కడికి వచ్చి మార్షల్ నెత్తి పైన ఒక్కటి పీకి అతను స్పృహ తప్పేలాగా చేస్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ కూడా అక్కడ నుండి పారిపోయి ఇంకో ఇంట్లోకి వెళ్లి దాక్కుంటారు. అప్పుడే మార్షల్ కూడా బయటకు వచ్చి జోయ్ వాళ్ళ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అదే టైంలో రోడ్డు పై ఉన్న ఒక వ్యక్తి జోయ్ అండ్ జూలియానాలు ఆ ప్లేస్ నుండి పారిపోయారని మార్షల్ కి అబద్ధం చెప్తాడు. దాంతో మార్షల్ కూడా తన కారు వేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మార్షల్ అక్కడ నుండి వెళ్ళిపోగానే జోయ్ వాళ్ళు కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యి బయటకు వస్తారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు లెమల్ ఇంటికి వెళ్తారు. అలాగే జూలియానా జరిగిన విషయం గురించి లెమల్ కి చెప్తుంది. అప్పుడే లెమల్ ఆ ఫిలిం తనకి ఇవ్వమని జూలియానాని అడుగుతాడు. బట్ జూలియానా మాత్రం నేను దాన్ని ఎవరికి కూడా ఇవ్వను, నేనే స్వయంగా ఆ ఫిలిం ని హైకేజిల్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి దీన్ని అతనికి ఇచ్చి చాలా విషయాల గురించి అతన్ని అడగాలని అంటుంది. దానికి లెమల్ కూడా ఒప్పుకుంటాడు. నెక్స్ట్ జోయి స్మిత్ కి కాల్ చేసి జరిగిన విషయం గురించి అతనికి చెప్తాడు. కానీ అతను తను జూలియాకి హెల్ప్ చేస్తున్న విషయం గురించి మాత్రం చెప్పడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లెమల్ జోయ్ వాళ్ళని అడవి మార్గం ద్వారా తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే రెబల్స్ గ్రూప్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని చుట్టుముడుతుంది. అలాగే రెబల్స్ జోయ్
జోయ్ ఒక స్పై అని గుర్తుపడతారు. బట్ జోయ్ మాత్రం నేను స్పైని కాదని చెప్పి రెబల్స్ కి ఆ ఫిలిం ని ఇస్తాడు. అప్పుడే జూలియానా కూడా జోయ్ తనని నాజీ స్పై దగ్గర నుండి కాపాడాడని రెబల్స్ కి చెప్తుంది. అది విని వాళ్ళు జోయ్ కి సారీ చెప్తారు. ఇంకో పక్క వ్యాగ్నర్ ఆటం బాంబ్స్ ని ఎలా తయారు చేయాలని చెప్పి దాని ఇన్ఫర్మేషన్ గురించి మైక్రో ఫిలిం ని తయారు చేస్తాడు. అలాగే వ్యాగ్నర్ ఆ ఫిలిం ని స్పీచ్ జరిగే టైంలో జపాన్ సైన్స్ మినిస్టర్ కి అందజేయాలని అనుకుంటాడు. ఇంకో పక్క ఫ్రాంక్ ఒక షాప్ కు వెళ్లి కొన్ని బుల్లెట్స్ ని కొంటాడు. దీని తర్వాత ఫ్రాంక్ కొలెగ్ ఫ్రాంక్ దగ్గరికి వచ్చి అతని దగ్గర ఉన్న గన్ను లోడ్ అయ్యి ఉండడాన్ని చూసి ఫ్రాంక్ జపనీస్ ప్రిన్స్ స్పీచ్ ఇచ్చే ప్లేస్ దగ్గరికి వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే వీళ్ళిద్దరికి జరిగిన తోపులాట్లో ఫ్రాంక్ భుజానికి గాయం అవుతుంది. అయినా సరే ఫ్రాంక్ తన కొలిగ్ని ఒక రూమ్ లో లాక్ చేసి జపాన్ ప్రిన్స్ దగ్గరికి బయలుదేరతాడు. ఇంకా పక్క జూలియానా తను తప్పించుకోవడానికి ఒక కార్ ని దొంగిలిస్తూ ఉంటుంది. అప్పుడే మార్షల్ జూలియానాని చూసి ఆమె వెనకాలే వెళ్తాడు. కానీ ఇతను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇతనికి జూలియానా కారు యాక్సిడెంట్ కు గురయ్యి ఆ కారు కాలిపోతుండడం కనిపిస్తుంది. అది చూసి మార్షల్ ఆ కార్ దగ్గరికి వెళ్లి చెక్ చేస్తాడు. అలాగే అతను జూలియానా ఆ కార్ తో పాటు కాలిపోయిందని అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. యాక్చువల్ గా జోయ్ అండ్ జూలియానాలు ఒక ప్లాన్ వేసి జూలియానా చనిపోయినట్టు మార్షల్ ని నమ్మిస్తారు. ఒకవేళ మార్షల్ కి జూలియానా చనిపోయిందని తెలిస్తే అతను ఇంకెప్పుడు కూడా జూలియానా కోసం సెర్చ్ చేయడని చెప్పి వీళ్ళు ఆ ప్లాన్ వేస్తారు. అంతా సద్దుమణిగిన తర్వాత జూలియానా ఫ్రాంక్ కి కాల్ చేస్తుంది. కానీ ఫ్రాంక్ కొలిగ్ ఆ ఫోన్ ని లిఫ్ట్ చేసి ఫ్రాంక్ చేయబోతున్న పని గురించి జూలియానాకి చెప్తాడు. అది విని జూలియానా బాగా భయపడిపోయి తన పనిని హోల్డ్ లో పెట్టి ఒక బస్సులో శాన్ ఫ్రాన్సిస్కోకి బయలుదేరుతుంది. అప్పుడే జోయ్ జూలియానా వెళ్తూ ఉండడం చూసి కొంచెం సాడ్ గా ఫీల్ అవుతాడు. ఇంకో పక్క జపనీస్ ప్రిన్స్ స్పీచ్ ని స్టార్ట్ చేస్తాడు. అప్పుడే వ్యాగ్నర్ ఆటం బాంబ్ ఇన్ఫర్మేషన్ ఉన్న మైక్రో ఫిలిం ని జపాన్ సైన్స్ మినిస్టర్ కి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అదే టైంలో ఫ్రాంక్ జనాల మధ్యలోకి వెళ్లి జపాన్ ప్రిన్స్ ని చంపడానికి గన్ ని బయటకు తీస్తాడు. కానీ అంతలోపు ఎవరో కానీ జపాన్ ప్రిన్స్ ని షూట్ చేస్తారు. అది చూసి ఫ్రాంక్ షాక్ అవుతాడు. జపాన్ ప్రిన్స్ కి బుల్లెట్ తగిలిన వెంటనే కొంతమంది అక్కడ నుండి పారిపోతూ ఉంటారు. కొంతమంది ఏమో షాక్ అయ్యి అక్కడే ఉండిపోతారు. ఫ్రాంక్ షాక్ లో ఉన్నప్పుడు అతని పక్కన ఉన్న ఒక ఫాదర్ అండ్ సన్ లో ఫ్రాంక్ చేతిలో ఉన్న గన్ ని చూసి బాగా భయపడిపోతారు. అప్పుడే ఫ్రాంక్ కి తను ఎక్స్పోజ్ అయిన విషయం గురించి అర్థమయ్యి గన్ ని తన పాకెట్ లో పెట్టుకుంటాడు. అప్పుడే ఫ్రాంక్ జూలియానా కోసం తయారు చేసిన ఒక నెక్లెస్ ఆ ప్లేస్ లో పడిపోతుంది. నెక్స్ట్ టొగోమి అండ్ ప్రిన్స్ దగ్గరికి వెళ్లి అతని గాయం నుండి వస్తున్న బ్లడ్ ని ఆపడానికి ట్రై చేస్తారు. అదే టైంలో కీడో యాక్షన్ లోకి దిగి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఆ ప్లేస్ నుండి ఎస్కేప్ అవ్వకూడదని చెప్పి అందరిని ఆపమని తన మనుషులకి ఆర్డర్స్ ఇస్తాడు. దాంతో పాటు కీడో ప్రిన్స్ ఫోటోస్ తీయొద్దని చెప్పి అందరి కెమెరాస్ ని కూడా ఆఫ్ చేస్తాడు. నెక్స్ట్ ప్రిన్స్ ని తీసుకుని హాస్పిటల్ కి బయలుదేరుతుంది. మీన్ వైల్ ఫ్రాంక్ ఆ ప్లేస్ నుండి ఏదోలాగా ఎస్కేప్ అవ్వగలుగుతాడు. ఇక్కడితోటి పార్ట్ 1 అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ కొట్టి నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసం ఒక కామెంట్ ని చెయ్యండి. మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ పార్ట్ కావాలా వద్దని నాకు తెలిసేది. కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి.